యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. దేవాతి దేవుడు ఈ దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏమిటంటే, నీవు ఫలభరితంగా జీవించుచున్నావా అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. అయితే యెషయా గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనము, రాబోవు దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగురించి పూయును, వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వోన్నతుడ, సర్వాధికారియు, నైనా సర్వకృపానిధి, నీకు వందనాలు. ఈ దినాన్న నువ్వు మాట్లాడుచున్న ప్రతి లేఖనాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. నైనా సూటిగా తేటగా మీరు మాతో మాట్లాడిన ప్రభు, నీకు వందనాలు, స్తోత్రాలు. నైనా ఒక జీవితంలో తండ్రి నైనా నూతనమైన కార్యములు జరిగించే దేవుడు నాయన, ఎవరు నాయన నీ వాక్యము అవసరమై ఉన్నారో వాళ్ళకి నాయన ఈ జీవాహారాన్ని అందించండి. అనేక చోట్ల బహు విస్తారముగా ఈ యొక్క పరిచర్య వెళ్ళడానికి కృప చూపించండి. ఈ వాక్యం ద్వారా అనేక మంది నాయన మరి ఈ యొక్క కృపని పొందుకోవడానికి కృప చూపించండి. ఈ దినాన్ని మీరు మాట్లాడుచున్న లేఖనాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ నాయన ప్రభా, నాయన ప్రతి ఒక్కరిని ఈ వాక్యము ఆకర్షించేది ఉండడానికి కృప చూపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవాతి దేవుడు ఇదనన్న మనతో ఏం మాట్లాడుచున్నారండి? నీవు ఫలభరితంగా జీవిస్తున్నామని. అసలే ఫలభరితంగా జీవించడం అంటే ఏంటి అని చూసినట్లయితే, ఎప్పుడైతే మనం సంపూర్ణంగా దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి ఉంటామో అదే ఫలభరితమైన జీవితం అండి. అయితే దేవుడు ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు కదా, నీ ఫలభరితంగా జీవించుచున్నావా? ప్రతి ఒక్క జీవితంలో మరి దేవుని యొక్క స్థానం ఎంతవరకు ఉన్నది, ఎంతవరకు దేవుని యందు మరి విశ్వాసం నుంచి నమ్మకం ఉంచి జీవిస్తున్నారు అని ఇది నన్ను ఆయన మనతో మాట్లాడుచున్నారు. అయితే ఇక్కడ రాబోవు దినములలో యాకోబు వేరుపారును. అయితే ఇశ్రాయేలులు మరి ఏం చేస్తారండి? ఇశ్రాయేలీలు చిగురించి పుయ్యుదురు, వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. మరి ఈ యొక్క మాటలు మనం విన్నప్పుడు, ఒక చెట్టు ఉందండి, ఆ చెట్టు వేసినప్పుడు దాని వేర్లు ఏం చేస్తాయి? మొత్తానికి పాకుతాయి కదండి. పాకి మరి అది యొక్క చెట్టు పెరిగి 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 ఏమవుతుందండి? చిగురిస్తుంది. చిగురించిన తర్వాత అవి ఫలభరితంగా మార్చబడుతుంది. అలానే ఒక వ్యక్తి జీవితంలో మొదట ఏం చేయాలండి? ఒక చెట్టు వేసినప్పుడు ఏర్లు ఏ విధంగా పారుతాయో అలానే వాక్యం అనే వేరులు మన హృదయంలో నాటాలండి. ఆ యొక్క వేరులు మన హృదయంలో నాటుకుపోవాలి. ఆ తర్వాత ఎప్పుడైతే నాటుకుపోతాయో అప్పుడు మనము మరి ఏం చేయాలండి? చిగురించాలి. దేని చేత చిగురించాలంటే, చిగురికి సాదృశ్యం ఏంటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం చేత చిగురించబడిన మనము మన జీవితాన్ని ఫలభరితంగా మార్చాలి. అంటే ఫలభరితంగా మార్చుకోవడం అంటే దేవుని యందు విశ్వాసం నుంచి రక్షించి ఆయన యందు సంపూర్ణంగా మనం జీవిస్తూ దేవుని వాక్యాన్ని అనేక మందికి మనం ప్రకటించేవారు ఉండాలి. ఇదే ఈ యొక్క వాక్యము ఉద్దేశం. అయితే మరి చాలామంది ఈ దినాల్లో లెంట్ డేస్ మరి జరుపుకుంటూ ఉంటారు. అంటే చాలామంది లెంట్ అని, లేకపోతే ఉపవాస 40 రోజులు ఉపవాస దినాలని, లేకపోతే మండల కాలాలని, ఇలాగూ మరి అనేక పేర్ల ద్వారా మరి శిలువ ధ్యాన కూడికలని ఇలాగూ మరి ఈ మండల కాలాలు లేకపోతే లెంట్ డేస్ని 40 రోజులు జరిపించుకుంటారు. ఈ 40 రోజుల్లో ఆదివారాలు తీసివేసి
40 రోజులు జరుగుతాయి. అంటే ఈస్టర్ పండుగకి వచ్చేటప్పటికి ఈ యొక్క 40 రోజులు పూర్తవుతాయి కదండి. మరి దీని గురించి అనేక మంది మరి మాట్లాడుతూ ఉంటున్నారు. అసలే ఈ లెంట్ అనేది జీవగ్రంథంలో లేదు, లేకపోతే ఈస్టర్ పండుగ అనేది లేదు అని చాలామంది చాలా విధాలుగా ఈ లెంట్ గురించి మాట్లాడుతూ ఉంటున్నారు. అవునండి, మరి లెంట్ గురించి దేవుని వాక్యం మనకి తెలియజేయకపోవచ్చు. అంటే లెంట్ అనేది ఈ యొక్క జీవ గ్రంథంలో లేకపోవచ్చు. అసలు లెంట్ అనేది ఎందుకు వచ్చింది అంటే, ఈ 40 దినాలు దేవుని సన్నిధానంలో గడపడం ద్వారా మన యొక్క జీవితాల్లో మార్పు చెందుతామని, మన విశ్వాసంలో ఇంకా ముందుకు కొనసాగుతామని, దేవుని సన్నిధానంలో మన యొక్క జీవితాలను ఇంకనూ ఫలభరితంగా మార్చుకుంటామని మరి వీటిని అనేక మంది మరి ఆలోచన చేసి ఏర్పాటు చేయడమైందండి. అంతేకాని దీన్ని ఒక ఆచారంగానో దేనిగానో మనం చేసినట్లయితే దీన్ని మరి అనుసరించడం వ్యర్థమని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అయితే ఈ యొక్క లెంట్లో మనం దేవునికి సమీపంగా జీవించాలి. అసలు 40 రోజులే ఎందుకు పెట్టారు అని ఆలోచించినట్లయితే, మరి 40 అనే సంఖ్యకు జీవగ్రంథంలో చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది కదండి. మరి యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు ఏం చేశారండి? ఉపవాసం ఉన్నారు కదండి. ఉపవాసం ఉన్నారు 40 దినాలు ఆయన. అలానే మోషే కూడా మరి ఉపవాసం ఉన్నారు 40 రోజులు. ఇలాగూ 40 అనేదానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. అందుకనే మరి ఈ యొక్క జీవ గ్రంథంలో ఈ 40 రోజులు తీసుకుని మరి అనేక మంది ఆలోచన చేసి, మరి నోవాహు కాలంలో ఎన్ని రోజులు వర్షం పడిందండి? 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం కురిసింది. ఇలాగూ చూసుకుంటే అనేక సందర్భాల్లో ఈ 40 అనేది ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకనే ఈ యొక్క 40 దినాలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీన్ని చాలామంది ఒక కామెంట్గా చేస్తూ జీవగ్రంథంలో లేదు, మరెందుకు చేస్తున్నారనే వారు కొంతమంది దైవ సేవకులే చాలామంది వ్యతిరేకమైన పరిచర్య చేస్తూ ఉంటున్నారండి. దేవుని సన్నిధానంలో ఒక 40 రోజులు గడపడం అనేది తప్పేమీ కాదు. దేవునికి సమీపంగా మనం జీవిస్తున్నాం. మన యొక్క జీవితము ఇంకా ఆత్మీయంగా బలపరచడానికి ఈ 40 రోజులు చాలా దోహదపడతాయి. మరి సంవత్సరానికి ఎన్ని రోజులండి? 365 రోజులు. 365 రోజుల్లో ఒక 40 రోజులు దేవుని సన్నిధానంలో గడిపినంత మాత్రాన మరి అదేమన్నా తప్పండి? తప్పేమీ కాదు. అంటే మన యొక్క ఆత్మీయ జీవితం అనేది బలపరచబడుతుంది. అంటే 40 రోజులు మనం దేవుని సన్నిధానంలో ఎటు కదలకుండా దేవుని సన్నిధానంలోనే ఉంటామండి? ఉండం కదా. కేవలం 2 గంటలు మాత్రమే మనం దేవుని సన్నిధానంలో ఉంటాం. కనమాదంతా మన గృహంలోనే ఉంటూ మన పనులు మనం చేసుకుంటూ, మనము చేసే పనులు మనం చేసుకుంటూ ఉంటాం. ఆ 2 గంటల సమయంలో దేవుని వాక్యం విని మన యొక్క జీవితాలు మార్చబడాలని అనేక మంది ఈ యొక్క లెంట్ డేస్ని, ఈ యొక్క మండల కాలాలని ఏర్పాటు చేశారు. మరి చాలామంది మోసే సన్నిధులు జరుపుకుంటారు. అవి కూడా 40 రోజులు జరుపుకుంటారు కదండి. మరి ఈ యొక్క 40 రోజులకు ప్రాముఖ్యత ఉంది కాబట్టి వీటిని ఏర్పాటు చేశారు. పెద్ద పెద్ద ప్రసంగాలు చేసే దైవ సేవకులు ఈ దినాల్లో మరి లెంట్ అనేది లేదు అని చెప్పుకుంటూ ఉంటారు. అంటే మరి జీవ గ్రంథంలో ఉన్నది జ్ఞాపకం చేసుకోవడానికి మరి ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. అలాగూ మనము మాట్లాడవలసిన పరిస్థితులు వస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు పుట్టారండి? ఎప్పుడు పుట్టారు? 2000 సంవత్సరాల క్రితం ఆయన పుట్టాడు కదండి. మరి ఆయన పుట్టినప్పుడు అక్కడున్న జ్ఞానులు, అక్కడున్న సమస్తమైన వారు మరి ఆయన పుట్టాడని తెలుసుకుని చాలా సంతోషంతో, ఆనందంతో గొంతులు వేసి ఆయన దేవదూతల ద్వారా అనేక విధాలుగా ఆయన మహిమపరచబడ్డారు. అంటే ఆయన పుట్టుక అక్కడ జరిగింది. అంటే అంతటితో ముగిసిపోయింది కదండి. మరి సంవత్సరము ఆ యొక్క దినాల్లో మనం ఎందుకు జరుపుకుంటున్నామండి?
అంటే ఆయన పుట్టాడు, ఈ లోకానికి వచ్చి ఆయన మరి లోకంలో అనేక మంది కోసము ఆయన తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడని ఆ దినాన్ని ఆయన పుట్టినరోజు మనం జ్ఞాపకం చేసుకుంటాం. అంటే ఆ రోజు ఆయన పుట్టలేదు కదండి, ఆయన ఎప్పుడో పుట్టాడు. ఆయన పుట్టినరోజుని జ్ఞాపకం చేసుకుని క్రిస్మస్ అనేది మనం జరుపుకుంటూ ఉంటాము. అలానే ఈస్టర్ పండుగ జరుపుకుంటాం కదండి. ఆ ఈస్టర్ పండుగ ఎందుకు జరుపుకుంటాం? ఆయన తిరిగి లేచాడు. అంటే లేఖనంలో ఉంది, ఆయన తిరిగి 3వ దినాన్ని లేస్తానని మనకు చెప్పారు కదండి. అలానే మరి ఆయన మరణించినప్పుడు తిరిగి లేచారండి. ఆయన మరణించింది ఈ రోజుల్లోనే జరిగినవా? కాదు కదండి. అంటే ఆయన తిరిగి లేచారు కాబట్టి దాన్ని జరుపుకుంటున్నాం. అంటే ఆయన జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన చనిపోయాడు, మళ్ళీ మన కోసం ఏం చేశాడు? తిరిగి లేచాడని ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని ఈస్టర్ పండుగ మనం జరుపుకుంటూ ఉన్నాం. అలానే గుడ్ ఫ్రైడే చేసుకుంటూ ఉంటాం కదండి. దాన్ని ఎంత జ్ఞాపకం చేసుకుంటాం? ఆయన ఉదయము 9 గంటల మీద సిలువలో ఉంటూ మరి ఆయన 7 మాటలు మాట్లాడి ఆయన ప్రాణాన్ని విడిచిన దినాన్ని కాబట్టి మరి 7 ప్రాముఖ్యమైన విషయాలను ఆయన మనకు జ్ఞాపకం చేశారు కాబట్టి ఆ దినాన్ని దాన్ని జ్ఞాపకం చేసుకుని మనము చేసుకుంటూ ఉంటాం. ఇలాగూ మనం ఆలోచించినట్లయితే మనం దేన్ని చేసుకోకూడదు కదండి. ఎందుకు చేసుకుంటాం అంటే జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలానే మరి యేసుక్రీస్తు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు కదా. మరి అందు నిమిత్తమే ఈ యొక్క లెండ్ డేస్ పెట్టారు, లేకపోతే మండల కాలాలు పెట్టారని మనం అనుకోవచ్చు కదండి. ఆయన ఉన్నారు కదండి, 40 రోజులు ఉపవాసం ఉన్నారు కదా. మరి ఆయన చేసిన దానికి సాదృశ్యంగా ఆయన చేసిన దానికి మనం జ్ఞాపకం చేసుకుని వీటిని ఏర్పాటు చేసుకుంటున్నామని మనం అనుకోవచ్చు కదండి. కాబట్టి మనమేమి ఆలోచిస్తున్నాం? అసలే గొప్ప గొప్ప దైవ సేవకులే ఇది తప్పు, ఇది రాంగ్ అని మరి వాక్యాలు మరి యూట్యూబ్ల ద్వారా అనేక ద్వారా మెసేజ్లు ఇస్తూ ఉంటే మరి క్రైస్తవులు ఇంకా విశ్వాస జీవితంలో ఉన్నవారు ఏం చేస్తారండి? మన యొక్క జీవితాన్ని ఫలభరితంగా మార్చుకోవడానికి ఈ 40 రోజులు చాలా ప్రాముఖ్యమైనవి. అలాంటి ప్రాముఖ్యమైన దినాలు మనకి దేవుడు ఇచ్చినందుకు మనం సంతోషించి దేవుని సన్నిధానంలో మనం గడిపే వారికి ఉండాలి. మరి మనం చూసినట్లయితే ఆనోకు 365 రోజులు కూడా దేవునితో నడిచాడని ఉన్నది కదండి. అంటే ఆయన ప్రతిదినము ఆయనతో మంచి సహవాసాన్ని కలిగి ఉన్నాడు. అలానే మన యొక్క జీవితంలో 360 రోజులు దేవునితో సహవాసాన్ని కలిగి ఉండాలి. కానీ మనం సహవాసం కలిగి ఉండలేము కాబట్టి ఇలాంటి 40 దినాలు లేకపోతే ఈ యొక్క ప్రార్థన అనేవి మన యొక్క జీవితాన్ని మార్చుకోవడానికేనండి. ప్రతిదినము ఆదివారం దేవుని సన్నిధానంకి వెళ్తున్నాం, ఏదో ఆచారంగా వెళ్తున్నామండి. ఎందుకు వెళ్తున్నాం? దేవుని వాక్యం తెలుసుకుని మన యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి వెళ్తున్నాం. మన విశ్వాసంలో ఎదగడానికి, మరి నిరీక్షణతో జీవించడానికి, నమ్మకం కలిగి జీవించడానికి దేవుడు చెప్తున్న ప్రతి విధమైన ప్రాముఖ్యమైన విషయాల ద్వారా మన యొక్క బ్రతుకుల్ని సరిచేసుకోవడానికి దేవుని సన్నిధానానికి వెళ్తున్నాం కదండి. అలానే ఈ 40 రోజులు దేవుని సన్నిధానంలో మనము జీవించడం ద్వారా మరి దేవుని యొక్క విశ్వాసంలో ఇంకా బలపరచబడతాం, దేవుని వాక్యానికి సమీపంగా జీవిస్తాం, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటాము. కాబట్టి ఈ 40 రోజులు మనం దేవుని సన్నిధానంలో మరి రోధించేవారిగా, ఆయన మహిమపరిచేవారిగా, ఆయన ఘనపరిచేవారిగా ఉండడానికి దేవుడు ఈ 40 దినాలు మనకి ఇచ్చారని మనం భావించుకుని మరి ఈ 40 దినాలు కూడా దేవునికి సమీపంగా జీవించేవారు ఉండడానికి మరి దేవుడు ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. అప్పుడు మన జీవితాలు ఏ విధంగా ఉంటాయండి? ఇక్కడ ఇన్న వాక్య ప్రకారము మరి రాబోయే దినాల్లో మన యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే వేరుపారుతాయి. అంటే దేవుని వాక్యము అనేక చోట్లకి మరి వ్యాపిస్తుందని దేవుని వాక్యం ద్వారా మరి సెలవిస్తుంది. అనేక మంది చిగురిస్తూ ఉంటారు. మరి వేర్లు పాకుతూ ఉంటే మరి పాక్కుంటూ వెళ్ళిపోతే చెట్టు నరికేసినా కూడా ఆ తర్వాత చిగుళ్ళు వచ్చి మరి ఆ చెట్టు ఫలభరితంగా ఉంటుంది కదండి. మొదలు నరికినా కూడా
మరి ఆ ఏర్లతో పీకకపోతే చెట్టుని ఆ ఏర్ల ద్వారా మళ్ళీ చెట్టు చిగురిస్తూ ఉంటుంది. అలానే మరి ఈ యొక్క 40 రోజులు కూడా దేవుని వాక్యం అనే దాన్ని మరి ఏరులు మన యొక్క జీవితంలో మరి పాకిని అనుకోండి, అవి ఫలించేవిగా చిగురించేవిగా ఉండి అనేక చోట్ల వ్యాపింపబడుతుందని దేవుని వాక్యం ఈ దినాన మనకి తెలియజేస్తుంది. ఈ వాక్యం అర్థం అదేనండి. వేరుపారి తర్వాత ఏం చేస్తుంది, ఆ వేర్లు అంటే ఒక చోటే కాదు కదండి, వేర్లు అలా నేలలో అలా పాక్కుంటూ వెళ్తుంది. అలానే దేవుని వాక్యము అనేక చోట్లకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మరి ఒక 100 మంది ఉన్నారనుకోండి, 100 మందిలో 50 మంది అయినా ఏం చేస్తారు, చిగురిస్తారు కదండి. ఆ చిగురించిన 50 మందిలో 25 మంది అయినా ఫలభరితంగా జీవిస్తారు. కాబట్టి ఈ 40 రోజులు అలాంటి విశ్వాసాన్ని మరి నిరీక్షణ కలిగి జీవించడానికి మరి దేవునిలో మనం ఫలభరితంగా మరి చిగురించేవారిగా ఉండడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు. సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనం. ఈ వాక్యం అనేక చింతలకు చేర్చని ప్రభా. ఈ వాక్యం ద్వారా అనేక మంది దైవ దీవెనలు పొందుకుని నాయనా నిన్ను ఆత్మతోనూ సత్యంతో ఆరాధించేవారు ఉండడానికి కృప చూపించమని నజరేయునేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.